మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక సభ పెడుతున్న నవనిర్మాణ సభ అని చెప్పి ఆ సభకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు దీంట్లో చాలా స్పష్టంగా కుట్ర దాగి ఉంది. బీజేపీ వాళ్ళు సొంతంగా మేము తెలంగాణ గెలవలేము అని చెప్పి కర్చస్ మీద ఆ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లాగూ తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించరు కాబట్టి ఇక్కడ ఉన్న సెటిలర్స్ అన్న మాకు కొన్ని ఓట్లు వేస్తే ఒక 5-6 సీట్లు వస్తాయని చెప్పి తెర వెనుక ఉండి వ్యూహం అంతా చేస్తూ ఉన్నారు. మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కలవడం, పవన్ కళ్యాణ్ని ఇక్కడ కలవడం, ఒక్క పెద్ద స్కెచ్ జరుగుతూ ఉంది. అంటే సీమాంధ్ర ఓటర్లు ఇక్కడ ఉన్న సెటిలర్స్ ఓట్లను తీసుకొని ఒక 5-6 సీట్లు గెలుచుకొని ఉనికి కాపాడుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా సభ జరిపే విషయంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనే సభ జరుపుకోవచ్చు. గతంలో కేసీఆర్ ఆంధ్రలో సభ జరుపుకునే ప్రయత్నం చేసిరు, మహారాష్ట్రలో సభ జరుపుకున్నాడు, ర్యాలీగా పోయి వచ్చిండు, అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేసిండు. తర్వాత నీళ్ళ విషయంలో రాయలసీమను రత్నాలసీమ చేస్తా, కృష్ణా నీళ్లను గోదావరి నీళ్ళని ఇస్తానన్నాడు. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే నినాదంతో ఉన్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, సభలు జరుపుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర నీళ్ల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంతోటైనా పోరాడతాం, పక్క రాష్ట్రంతోటైనా గట్టిగా పోరాడతాం. ఎక్కడ కలిసి ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడుతుందో అక్కడ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, కేంద్రంతో మాట్లాడుకునే ధోరణి ఉంటుంది. మాది ప్రజాబద్ధంగా, న్యాయబద్ధంగా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం. మేము గతంలో లాగా నిఘా నీడలో రాష్ట్రాన్ని ఉంచట్లేదు, నిర్బంధాలను చేయట్లేదు, అందరికీ స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాం. అలాగే ఇందిరా పార్క్ దగ్గర ఎవరికి కావాల్సిన వాళ్ళు ధర్నాలు చేసుకుంటూ ఉన్నారు. జర్నలిస్టు వాళ్ళకి ఇష్టం ఉన్న కథనాలను చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేదు. మళ్ళీ ఒకసారి మనం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజాస్వామిక విలువలు ఉంటాయని చెప్పి ఎట్లా కోరుకున్నామో ఆ విలువలను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. 10 ఏళ్ల నిర్బంధం నుంచి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది రాష్ట్రం. కాబట్టి ఈ స్వేచ్ఛలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. పక్క రాష్ట్రం నాయకునికి స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళిద్దరిని ఒకరికొకరు విమర్శించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛకు మేము ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగించం. మా మా పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ ఏర్పాటు గురించి ఏర్పాటు అయితే 11 రోజులు ఉపవాసం ఉన్నాను, అన్నం తినలేదని, కొబ్బరి చెట్ల అంశం కానివ్వండి, ఇతర అంశాలకు సంబంధించిన అంశంలో కొంత కొంత ఉద్దేశాన్ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏముంది, ఆయనకు తెలియదా ఇక్కడ ఆయనకి ఏమైనా సీట్లు వస్తాయా? ఇక్కడ ఇట్లా మాట్లాడితే అక్కడ ఏమైనా సీట్లు పెరుగుతాయేమో అని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. దానికి మేమేం చేయగలుగుతాం? సభ పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుంది. ఇప్పుడు మేము పోయి ఆంధ్రాలో సభ పెట్టుకుంటే వద్దంటారా? కాబట్టి ఇది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయాల కోసం వచ్చి ఇక్కడ సభలు పెట్టుకుంటా ఉన్నారు. సభలు పెట్టుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళ గురించి కామెంట్ చేయడం అసలు వాళ్ళ గురించి ఆలోచించడమే టైం వేస్ట్ ముచ్చట. అది బీజేపీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కడితే ఉన్న 8 సీట్లు కూడా 0 సీట్లు అవుతాయి. తెలంగాణలో ఆ సెంటిమెంట్ ఉంది, అది మాకు తెలుసు. తెలంగాణకు నిలబడ్డోళ్ళం, తెలంగాణ ఇచ్చినోళ్ళం. మరి ఆంధ్రులతోటి అంటగాగితే మాకు సీట్లు వస్తాయని అనుకునే పార్టీలకు మేమేం జవాబు చెప్తాం? కాబట్టి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. థ్యాంక్ యూ సార్. ఇది అసలు సభలకు సంబంధించి ఎవరు ఎక్కడైనా సభలు కూడా పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశంలో పొత్తు పెట్టుకుంటే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే వచ్చే సీట్లు, వచ్చినటువంటి ఓట్లు కూడా నెక్స్ట్ టైం రావు కాబట్టి పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కానీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టాలని చూస్తే కూడా ఊరుకోమా అని చెప్పి కూడా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ వినయ్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక సభ పెడుతున్న నవనిర్మాణ సభ అని చెప్పి ఆ సభకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు దీంట్లో చాలా స్పష్టంగా కుట్ర దాగి ఉంది. బీజేపీ వాళ్ళు సొంతంగా మేము తెలంగాణ గెలవలేము అని చెప్పి కర్చస్ మీద ఆ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లాగూ తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించరు కాబట్టి ఇక్కడ ఉన్న సెటిలర్స్ అన్న మాకు కొన్ని ఓట్లు వేస్తే ఒక 5-6 సీట్లు వస్తాయని చెప్పి తెర వెనుక ఉండి వ్యూహం అంతా చేస్తూ ఉన్నారు. మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కలవడం, పవన్ కళ్యాణ్ని ఇక్కడ కలవడం, ఒక్క పెద్ద స్కెచ్ జరుగుతూ ఉంది. అంటే సీమాంధ్ర ఓటర్లు ఇక్కడ ఉన్న సెటిలర్స్ ఓట్లను తీసుకొని ఒక 5-6 సీట్లు గెలుచుకొని ఉనికి కాపాడుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా సభ జరిపే విషయంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనే సభ జరుపుకోవచ్చు. గతంలో కేసీఆర్ ఆంధ్రలో సభ జరుపుకునే ప్రయత్నం చేసిరు, మహారాష్ట్రలో సభ జరుపుకున్నాడు, ర్యాలీగా పోయి వచ్చిండు, అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేసిండ్రు. తర్వాత నీళ్ళ విషయంలో రాయలసీమను రత్నాలసీమ చేస్తా, కృష్ణా నీళ్లను గోదావరి నీళ్ళని ఇస్తానన్నాడు. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే నినాదంతో ఉన్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, సభలు జరుపుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర నీళ్ల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంతోటైనా పోరాడతాం, పక్క రాష్ట్రంతోటైనా గట్టిగా పోరాడతాం. ఎక్కడ కలిసి ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడుతుందో అక్కడ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, కేంద్రంతో మాట్లాడుకునే ధోరణి ఉంటుంది. మాది ప్రజాబద్ధంగా, న్యాయబద్ధంగా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం. మేము గతంలో లాగా నిఘా నీడలో రాష్ట్రాన్ని ఉంచట్లేదు, నిర్బంధాలను చేయట్లేదు, అందరికీ స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాం. అలాగే ఇందిరా పార్క్ దగ్గర ఎవరికి కావాల్సిన వాళ్ళు ధర్నాలు చేసుకుంటూ ఉన్నారు. జర్నలిస్టు వాళ్ళకి ఇష్టం ఉన్న కథనాలను చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేదు. మళ్ళీ ఒకసారి మనం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజాస్వామిక విలువలు ఉంటాయని చెప్పి ఎట్లా కోరుకున్నామో ఆ విలువలను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. 10 ఏళ్ల నిర్బంధం నుంచి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది రాష్ట్రం. కాబట్టి ఈ స్వేచ్ఛలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. పక్క రాష్ట్రం నాయకునికి స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళిద్దరిని ఒకరికొకరు విమర్శించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛకు మేము ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగించం. మా మా పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ ఏర్పాటు గురించి ఏర్పాటు అయితే 11 రోజులు ఉపవాసం ఉన్నాను, అన్నం తినలేదని, కొబ్బరి చెట్ల అంశం కానివ్వండి, ఇతర అంశాలకు సంబంధించిన అంశంలో కొంత ఉద్దేశాన్ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏముంది, ఆయనకు తెలియదా ఇక్కడ ఆయనకి ఏమైనా సీట్లు వస్తాయా, ఇక్కడ ఇట్లా మాట్లాడితే అక్కడ ఏమైనా సీట్లు పెరుగుతాయేమో అని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. దానికి మేమేం చేయగలుగుతాం? సభ పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుంది. ఇప్పుడు మేము పోయి ఆంధ్రాలో సభ పెట్టుకుంటే వద్దంటారా? కాబట్టి ఇది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయాల కోసం వచ్చి ఇక్కడ సభలు పెట్టుకుంటా ఉన్నారు. సభలు పెట్టుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళ గురించి కామెంట్ చేయడం అసలు వాళ్ళ గురించి ఆలోచించడమే టైం వేస్ట్ ముచ్చట. అది బీజేపీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కడితే ఆ ఉన్న 8 సీట్లు కూడా 0 సీట్లు అవుతాయి. తెలంగాణలో ఆ సెంటిమెంట్ ఉంది, అది మాకు తెలుసు. తెలంగాణకు నిలబడ్డోళ్ళం, తెలంగాణ ఇచ్చినోళ్ళం. పవన్ కళ్యాణ్కి ఏముంది, ఆయనకు తెలియదా ఇక్కడ ఆయనకి ఏమైనా సీట్లు వస్తాయా, ఇక్కడ ఇట్లా మాట్లాడితే అక్కడ ఏమైనా సీట్లు పెరుగుతాయేమో అని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. దానికి మేమేం చేయగలుగుతాం? సభ పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుంది. ఇప్పుడు మేము పోయి ఆంధ్రాలో సభ పెట్టుకుంటే వద్దంటారా? కాబట్టి ఇది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయాల కోసం వచ్చి ఇక్కడ సభలు పెట్టుకుంటా ఉన్నారు. సభలు పెట్టుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. వాళ్ళ గురించి కామెంట్ చేయడం అసలు వాళ్ళ గురించి ఆలోచించడమే టైం వేస్ట్ ముచ్చట. అది బీజేపీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కడితే ఆ ఉన్న 8 సీట్లు కూడా 0 సీట్లు అవుతాయి. తెలంగాణలో ఆ సెంటిమెంట్ ఉంది, అది మాకు తెలుసు. తెలంగాణకు నిలబడ్డోళ్ళం, తెలంగాణ ఇచ్చినోళ్ళం. మరి ఆంధ్రులతో అంటగాగితే మాకు సీట్లు వస్తాయని అనుకునే పార్టీలకు మేమేం జవాబు చెప్తాం? కాబట్టి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. థ్యాంక్ యూ సార్. ఇది అసలు సభలకు సంబంధించి ఎవరు ఎక్కడైనా సభలు కూడా పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశంలో పొత్తు పెట్టుకుంటే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే వచ్చే సీట్లు, వచ్చినటువంటి ఓట్లు కూడా నెక్స్ట్ టైం రావు కాబట్టి పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కానీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టాలని చూస్తే కూడా ఊరుకోమా అని చెప్పి కూడా ప్రభుత్వ విపు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.